ఆల్మోస్ట్ మనలో 99% మంది పాస్ట్ గురించి ఆలోచిస్తూ లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ అందరికీ కావాల్సింది ప్రెజెంట్ మూమెంట్లో ఎలా జీవించాలి అని. బేసిక్గా మనం ప్రెజెంట్ మూమెంట్లోనే ఉంటాం. చేసే పని, డైలీ యాక్టివిటీస్ అన్నీ మనం ప్రెజెంట్ మూమెంట్లోనే చేస్తూ ఉంటాం. అంటే మన బాడీ ప్రెజెంట్ మూమెంట్లో ఉండి వర్క్ చేస్తుంది. బట్ మన మైండ్ ఈదర్ పాస్ట్లో ఆర్ ఫ్యూచర్లో ఉంటుంది. పాస్ట్ అయితే అప్పుడు అలా జరిగి ఉండాల్సింది, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, నేను అలా చేసి ఉండకూడదు, ఇలా అనుకుంటూ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం. ఫ్యూచర్ గురించి అయితే ఒకవేళ ఇలా జరిగితే, వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తే, నేను ఫెయిల్ అయిపోతే, ఇలా జరగని వాటి గురించి ఆలోచిస్తూ యాంగ్షియస్ అవుతూ ఉంటాం. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రెజెంట్ మూమెంట్లో ఉండి దాని మజాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పాస్ట్ గురించి రిగ్రెట్ అవుతూ, ఫ్యూచర్ గురించి యాంగ్షియస్ అవుతూ ఉంటే ఇప్పుడు జరిగే మంచి వాటిని ఎలా ఎంజాయ్ చేయగలం? ఈ మూమెంట్ కూడా గడిచిపోతుంది, ఇది కూడా పాస్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోలోని టిప్స్ సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటాయి. అలాగే ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి. బట్ అవి తెలుసుకునే ముందు అసలు ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు మనం మైండ్ పాస్ట్ అండ్ ఫ్యూచర్లో ఎందుకు ఉంటుంది అని తెలుసుకుందాం. ఇవి తెలుసుకుంటే మనకి ఈ టిప్స్ను ఫాలో అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అంటే మన బాడీ, మన మైండ్, మన చుట్టూ జరిగే వాటి గురించి మనం అవేర్గా ఉండటం, వాటిలో ఎంగేజ్ అయిపోవడం. దీనినే మైండ్ఫుల్నెస్ అని అంటాం. ఇది మన లైఫ్లో చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. మన రిలేషన్షిప్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం వల్ల ఫోకస్ పెరుగుతుంది. ఇది యాంగ్జైటీ ఇష్యూస్ను మేనేజ్ చేస్తుంది, నెగిటివ్ థాట్స్ను డిక్రీజ్ చేస్తుంది. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం వల్ల మన అవుటర్ వరల్డ్ కంటే మన ఇన్నర్ వరల్డ్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. మనతో మనం ఒక స్ట్రాంగ్ బాండ్ని బిల్డ్ చేసుకోగలం. మన గురించి మనం డీప్గా తెలుసుకోగలం. మన థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి అవేర్గా ఉండగలం. మన సెల్ఫ్ ఎస్టీమ్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోగలం. అయితే మన చుట్టూ ఉండే ఈ డిస్ట్రాక్షన్స్ ప్రపంచంలో ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అనేది చెప్పడానికి ఈజీ, కానీ చేయడం కొంచెం కష్టమే. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. బేసికల్లీ చెప్పాలంటే ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అనేది ఒక చాయిస్. మనం పాస్ట్లో ఉండాలా, ఫ్యూచర్లో ఉండాలా, లేదా ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయాలా అనేది కొంచెం కాన్షియస్గా ఉంటే అది కంప్లీట్లీ మన చేతుల్లోనే ఉంటుంది. అసలు మన మైండ్ పాస్ట్ గురించి, ఫ్యూచర్లో జరగని దాని గురించి ఎందుకు ఆలోచిస్తూ ఉంటుందంటే దానికి అది అలా అలవాటైపోయింది. మనం కాన్షియస్గా లేకపోవడం వల్ల మన మంకీ మైండ్కి అది హ్యాబిట్గా మారిపోయింది. కానీ మనకు తెలుసు కదా హ్యాబిట్ని మార్చుకోగలమని. ఎలా? ఇంకో కొత్త హ్యాబిట్తో. ఇది మాత్రం ప్రాక్టీస్తోనే పాసిబుల్. డైలీ ప్రాక్టీస్తో మాత్రమే మనం ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం నేర్చుకోగలం. ఎప్పుడైతే మీ మైండ్ పాస్ట్ గురించి లేదా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది అనిపిస్తుందో వెంటనే ఈ టిప్స్లో ఏదో ఒకటి ఫాలో అవ్వండి. ఫస్ట్, మైండ్ఫుల్ ఈటింగ్. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం కోసం చేయాల్సిన ఫస్ట్ ప్రాక్టీస్ తినేటప్పుడు ధ్యాస మొత్తం తినడం మీద మాత్రమే ఉంచడం. చాలామంది తినేటప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ, ఎవరితో అయినా మాట్లాడుతూ, టీవీనో, ఫోనో లేదా ఏదైనా చూస్తూ తింటూ ఉంటారు. దీనివల్ల మైండ్ బిజీగా, రెస్ట్లెస్గా ఉంటుంది. అందుకే మన పెద్దలు తినేటప్పుడు మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అంటే మన ముందు ప్లేట్లో ఏ ఫుడ్ ఉంది, దాని షేప్ ఎలా ఉంది, దాని స్మెల్ ఎలా వస్తుంది అని చూస్తూ, మనసులో ఆ ఫుడ్ను మన వరకు చేర్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ, కలుపుకొని ఒక్కో ముద్ద టేస్ట్ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ తింటే అది ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అంటే. ఈరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ మీరు ఎలా తిన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ప్రెజెంట్ మూమెంట్లో ఉండి తిని చూడండి. మీరు ఎలా ఫీల్ అయ్యారో డిఫరెన్స్ తెలుస్తుంది. తినడం మాత్రమే కాదు, మనం డైలీ చేసే యాక్టివిటీస్, బ్రష్ చేస్తున్నా, స్నానం చేస్తున్నా, హౌస్ క్లీన్ చేస్తున్నా ప్రెజెంట్ మూమెంట్లో ఉండి చేయడానికి ట్రై చేయండి. సెకండ్, అటెన్షన్ టు యువర్ బ్రీత్. మన మైండ్లో రన్ అయ్యే నాన్ స్టాప్ థాట్స్ నుండి ప్రెజెంట్ మూమెంట్లోకి రావడానికి ది బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ మైండ్ఫుల్ బ్రీతింగ్. మన ధ్యాస శ్వాస మీద పెట్టడం. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా చేయగలిగే సింపుల్ టెక్నిక్. మనం ఎప్పుడైతే బ్రీతింగ్ మీద ఫోకస్ చేస్తామో అది మనల్ని మన మైండ్ నుండి తీసి బాడీలోకి తీసుకెళ్తుంది.
దీనివల్ల మన మైండ్లోని కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పడుతుంది. మీకు ఎప్పుడైనా స్ట్రెస్గా అనిపించినా లేదా మీ థాట్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనిపించినా వెంటనే మీ ఫోకస్ బ్రీతింగ్ మీద షిఫ్ట్ చేయండి. ఇది మిమ్మల్ని వితిన్ మినిట్స్లో కామ్ అయ్యేలా చేస్తుంది. ఎక్స్ట్రా టిప్ ఏమిటంటే ఇన్హేల్ కంటే ఎక్స్హేల్ లెంత్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇది ఇన్స్టెంట్గా వర్క్ చేస్తుంది. థర్డ్, లిజన్ టు అదర్స్ కేర్ఫుల్లీ. ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి చేయాల్సిన నెక్స్ట్ ప్రాక్టీస్ అవతలి వాళ్ళ మాటలను కేర్ఫుల్గా వినడం. చాలాసార్లు ఇలా జరుగుతుంది కదా, మనం ఎవరితో అయినా మాట్లాడతాం, ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీ మెంబర్స్తోనో, బట్ కొంచెం సేపు తర్వాత వాళ్ళు చెప్పింది వెంటనే మర్చిపోతాం లేదా మనకి గుర్తుకు రాదు. కొన్ని విషయాలు మనకి గుర్తుకు రావు, ఎందుకంటే మనం ఆ మూమెంట్లో కంప్లీట్గా ఉండం కాబట్టి. అందుకే ఈసారి ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటల్ని ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కంప్లీట్గా ఆ మూమెంట్లో ఉండి వినడానికి ట్రై చేయండి. ఇది మనకు అవతలి వాళ్ళ థాట్స్ని, ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఈ ప్రాక్టీస్ మనలో పేషెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ పవర్ని కూడా పెంచుతుంది. ఇది మన సెల్ఫ్ ఎస్టీమ్ని బూస్ట్ చేస్తుంది. 4, మెడిటేట్ డైలీ. డైలీ కొంచెం సేపు మెడిటేషన్ చేయడం అనేది మనల్ని ప్రెజెంట్ మూమెంట్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మెడిటేషన్ చేయడానికి రోజు గంటల కొద్దీ కూర్చోవాల్సిన అవసరం లేదు. డే మొత్తంలో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే కూడా మనలో అలాగే మన లైఫ్లో పాజిటివ్ చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. మనం ఆ డే మొత్తంలో ఎనర్జెటిక్గా, పీస్ఫుల్గా ఉండగలం. మనలో ఒక కామ్నెస్ డెవలప్ అవుతుంది. ఈవెన్చువల్లీ మనకు ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం అలవాటవుతుంది. 5th, గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ మిమ్మల్ని ప్రెజెంట్ మూమెంట్లో ఉంచడమే కాదు, లైఫ్లో హ్యాపీనెస్ తీసుకొచ్చే ఒక గ్రేట్ ప్రాక్టీస్. దీన్ని మీ లైఫ్లో డైలీ రొటీన్గా చేసుకోండి. అంతేకాదు, మీ మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఒక నిమిషం ఆగి ఆ మూమెంట్లో మీ చుట్టూ ఉన్న వాటిల్లో ఏవైనా 2 వస్తువులు లేదా మనుషులైనా కావచ్చు, వాటికి గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్ని కొంచెం సేపు అలానే హోల్డ్ చేయండి. అసలు చెప్పాలంటే మనలాంటి లైఫ్ ఉంటే బాగుండు అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అలాంటిది మనం పాస్ట్లో జరగని దాని గురించి, ఫ్యూచర్లో జరగాల్సిన దాని గురించి వర్రీ అవుతూ ఇప్పుడు మన దగ్గర ఉన్న దాన్ని ఎంజాయ్ చేయాలి అనే విషయమే మర్చిపోతున్నాం. 6th, యూజ్ 5 సెన్సెస్. మన 5 ఇంద్రియాలను ఉపయోగించడం. దీనినే 5-4-3-2-1 గ్రౌండింగ్ టెక్నిక్ అని అంటారు. ఇందులో మీరు చేయాల్సిందల్లా ఒక నిమిషం ఆగి మీ చుట్టూ ఉండే 5 వస్తువులను చూడండి, 4 వస్తువులను టచ్ చేయండి, 3 రకాల సౌండ్స్ని వినడానికి ప్రయత్నించండి, 2 రకాల వాసనలను పీల్చండి, ఏదో ఒకటి తినేదానిని రుచి చేయండి. దీనితో మీరు ఇన్స్టెంట్గా ప్రెజెంట్ మూమెంట్లోకి రాగలరు. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మూమెంట్లో ఉండటం అనేది ప్రాక్టీస్తోనే పాసిబుల్ అవుతుంది. లేదంటే మన మంకీ మైండ్ మన పీస్ అండ్ హ్యాపీనెస్ని మనకు దూరం చేస్తుంది. దీన్ని కంట్రోల్ చేయడం కంప్లీట్గా మన చేతుల్లోనే ఉంటుంది. మీ లైఫ్ని మీరు ఫుల్లెస్ట్గా జీవించాలి, దాన్ని ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇప్పటి నుండే ఛార్జ్ తీసుకోవడం మొదలుపెట్టండి. మనల్ని మారమని, బాగుపడమని మన లైఫ్లోని 0.0001% మంది మాత్రమే చెప్తారు. అది కూడా మన పేరెంట్స్ అండ్ మన డియరెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అయి ఉంటారు. వాళ్ళు కూడా చెప్పే వాళ్ళే, బట్ చేయాల్సింది మాత్రం మనమే. ఇక్కడ మనం ఒప్పుకోవాల్సిన నిజం ఏమిటంటే, మనం ఎంత ప్రయత్నించినా పాస్ట్లో జరిగిన దాన్ని మార్చలేము. ఫ్యూచర్లో జరిగేవన్నీ మన కంట్రోల్లో ఉండవు. సో ఇప్పుడు ఈ మూమెంట్లో హ్యాపీగా ఉండాలా లేదా సాడ్గా ఉండాలా అనేది మాత్రం కంప్లీట్గా మన కంట్రోల్లోనే ఉంటుంది. లైఫ్ ఈజ్ టూ షార్ట్, సో చూస్ టు బి హ్యాపీ. థ్యాంక్ యూ. టేక్ కేర్.